మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత పటేల్ ముఖ్యమంత్రి గారి పైన ఇష్టానుసారంగా మాట్లాడింది. అయితే దీనిపైన కొండా మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. మరోవైపు ఏమో కొండా సురేఖ బీసీ నినాదం ఎత్తుకుంటుంది. ఏం చెప్తారు? అదే బ్రదర్, నేను ఏమంటున్నానంటే అది వాళ్ళ పార్టీ అంతర్గత సమస్య. వాళ్ళు కింద పడతారా మీద పడతారా అనేది వాళ్ళ ఇష్టం. కాకపోతే మేము ఏమంటున్నాం అంటే దొంగతనం, లంగతనం, దోపిడీ, భూ కబ్జాలు ఇటువంటి పనులన్నీ చేసి నేను కులం సాటున, మతం సాటున, ప్రాంతం సాటున దాచుకుంటా అంటే నడవదు. నువ్వు నిజంగా బీసీ బిడ్డవు అయితే కనుక గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నావు. అక్కడే నీకు నచ్చిందో నచ్చలేదో నువ్వు నీ ఆటలు సాగినో సాగలేదు, మళ్ళీ నువ్వు ఈడ చేరినావు. బీఆర్ఎస్ పార్టీ వెలుమల పార్టీ అని మీరే అన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఉన్నది బీసీల పార్టీ, అది గొల్లల పార్టీ, మాలోల పార్టీ, మాదిగోళ్ళ పార్టీ, మా ముదిరాజుల పార్టీ కాదు కదా. నీ పదవి పోతుందంటే బీసీ కార్డు ఎందుకు వాడుతారు మీరు? కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీ అనేది రెడ్ల పార్టీ, అది నేషనల్ కాంగ్రెస్ వేరు, ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి కాంగ్రెస్ వేరు. మీరు రెడ్డి కాంగ్రెస్లో ఉన్నారు. కానీ ఇక్కడ జరిగేటువంటి దుర్మార్గం ఏంటి? వీళ్ళు ఏమంటారు, కులం చాటున దాచుకొని మా బలహీన వర్గాలు రాజగోపాల్ రెడ్డి దొంగ అండి. రాజగోపాల్ రెడ్డి మూర్ఖుడు, రాజగోపాల్ రెడ్డి ఎథిక్స్ లేనోడు. ఉన్నాయా? పోయి బీజేపీలో చేరినావు. దేనికోసం చేరినావు? రోడ్లు మంచిగున్న రోడ్లు పొక్కలు తీయాలి, మళ్ళీ కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం కోట్ల రూపాయలు సంపాదించుకోవడం కోసం బీజేపీలో చేరినావు. దేనికోసం చేరినావు నువ్వు? దాంట్లో చేరినావు నువ్వు బీజేపీలో. మళ్ళీ వచ్చి ఎలా చేరినావు? మంత్రి పదవి కోసం చేరినావు. కాబట్టి నేనేమంటున్నానంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు. వాళ్ళ పార్టీలోనే 10 కుంపులాటలు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కోసం బ్లాక్ మెయిలింగ్, నిన్నగాక మొన్న వచ్చిండి ఈయన అని చెప్పేసి బట్టి విక్రమార్క బ్లాక్ మెయిలింగ్. ఓకేనా? నేను సీనియర్ నాయకుడిని, ఈయన పచ్చ పార్టీ నుంచి వచ్చిండని, ఆయన పేరు ఏం పేరు, మాజీ పిసిసి అధ్యక్షుడు, ఆయన పేరు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన పోటీ 10 మంది పోటీ పడుతురండి దాంట్లో. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో ఇది ఒరిజినల్ కాంగ్రెస్ కాదు, ఇది పచ్చ పార్టీ. కాబట్టి దీన్ని ఓడించండి. తెలంగాణ వాదం కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం 100% బ్రదర్. పచ్చగా పార్టీ కాకపోతే ఇదే రవీంద్ర భారతిలో ఎవరని బాలసుబ్రహ్మణ్యం, ఆయన తెలంగాణ ఉద్యమకారుడా, శ్రీకాంతాచార్య లాంటి ఏమంటారు తోటి ఆయనతో పాటు ఉద్యమాలు చేసినాడా? ఆంధ్రలో విగ్రహాలు తీసుకొచ్చి పెడతారు. ఆంధ్రలో కాంట్రాక్టర్లు అంతా మా తెలంగాణ సంపద దోసుకొని పోతాడు. ఓ మారోడు వచ్చి ఏమో తెలంగాణలో పనిచేత కాదంటాడు, ఇంకోటి వచ్చి ఏమంటారు తాగుపోతాడు అంటాడు. అదే బ్రదర్, ఎక్కడుండి చెప్పాలామే? నువ్వు సొంతంగా పార్టీ పెట్టు. బీసీ రాజ్యాధికారం కోసం నేను పనిచేస్తా, నాకు ఈ రోజుతోని కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీ రెడ్డిల పార్టీ అని బయటకు వచ్చి పెట్టు. ఎస్, రెడ్డిలకు కూడా సామాజిక న్యాయం అనేటువంటి దాంతో వాళ్ళని కూడా కలుపుకొని పో. మీరు వాళ్ళని నువ్వేందమ్మా అడిగేది మంత్రి పదవి? వాళ్ళు కావాలనుకుంటే నువ్వే పార్టీ పెట్టి నేనే రెడ్డిలకు మంత్రి పదవులు ఇస్తా అని చెప్పరాదు? నువ్వు ఏమంటారు, నీ కుర్చీని కాపాడుకోవడం కోసం నువ్వు దాచుకుంటా ఉన్నావు. కాబట్టి మేమేమంటున్నాం అంటే బ్రదర్, అది మా 100 వీళ్ళు కాదు బ్రదర్. వీళ్ళు ఎట్లా అవుతారు బీసీలు? బహుజన్ సమాజ్ పార్టీలు ఉంటే బీసీలు అవుతారు, మా వీసీకేలో ఉంటే బీసీలు అవుతారు, బహుజనులు అవుతారు. ఓకేనా? ఏమంటారు ఇప్పుడు బీసీ వాదం ఎవరైతే మాట్లాడుతున్నారు చాలా మంది, ఏమంటారు వాళ్ళ జీవితాలను త్యాగం చేసి ఉద్యోగాలను వదులుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి కష్టపడేటువంటి నాయకులు పార్టీలు ఉన్నాయి, వాళ్ళు బీసీలు అవుతారు. రోజుకు ఒక పూటకు ఒక మాట మార్చేటోళ్ళు, పూటకు ఒక కండగా పెట్టోళ్ళు ఎట్లయితారు? బీసీలు కారు. రాజగోపాల్ రెడ్డి మీద చర్యలు తీసుకోరు, కొండా సురేఖ మీదనే చర్యలు తీసుకుంటున్నారు. అవునండి, అది వాళ్ళ పార్టీ, రెడ్డిల పార్టీ మీద వాళ్ళ పార్టీ, అది వాళ్ళ ఇంటి రాజగోపాల్ రెడ్డికి ఇంటి పార్టీ. ఏం కాదు, ఏమంటారు కిరాయికి ఉన్న పార్టీ, కిరాయి కాదు. నువ్వు వద్దంటారు, వెళ్ళి కాల్ చేయమంటారు నిన్ను పో. మరి అందుకే నేనేమంటున్నా, ఎస్ మన ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కలిసి పార్టీ పెట్టండి. నువ్వే పెట్టు. పద్మశాలి రాజ్యాధికార మారోజు వీరన్న పెట్టిండు కదా, ఏ కులానికి ఆ పార్టీ పెట్టిండు కదా. పద్మశాలి రాజ్యాధికార పార్టీ, గౌడ రాజ్యాధికార పార్టీ, మాల రాజ్యాధికార పార్టీ, మాదిగ రాజ్యాధికార పార్టీ పెట్టిండు కదా. నువ్వు కూడా అట్లా పార్టీ పెట్టు, మాలాంటి వాళ్ళకి చెప్పు, కలుపుకొని పో, రాజ్యాధికారం కోసం కొట్లాడు, నువ్వే ముఖ్యమంత్రి సీట్లో కూర్చో. నీ కుర్చీని కాపాడుకోవడం కోసం మేము బీసీలో ఎప్పుడమ్మా బీసీ మంత్రి పదవి దొబ్బడానికేమో పద్మశాలి ట్యాగ్ వాడతావు, నువ్వు మాత్రం సుస్మిత పటేల్ అని పేరు పెట్టుకుంటావు. నువ్వు బీసీవా చెప్పు. కాబట్టి నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీలోకి సిగ్గుండాలి. మొత్తం ఎమ్మెల్సీలు అందరూ వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఇవ్వక ఎదురుగా మాట్లాడుతారు. ఏడదచ్చారు కాంగ్రెస్ వాళ్ళు మందుల సాగులు ఇంటి మీద దాడి చేసినప్పుడు యాడిపోయారు బీజేపీ గుండాలు ఇంటికి పోయి కొడితే యాడిపోయారు. బండి సంజయ్ ఉసి కలిపి పంపించాడు, యాడిపోయారు. నీ రేవంత్ రెడ్డిని కాపాడుతాని మాత్రం ప్రెస్ మీట్లు పెట్టి బానిసలు వీళ్ళంతా రేవంత్ రెడ్డి కోసం. బీసీలు ఎట్లయితారు బ్రదర్? వాళ్ళంతా రేవంత్ రెడ్డి శంశాలు. ఆయనేమో చంద్రబాబు నాయుడు మోసేది నీళ్ళు తాగుతాడు, వీళ్ళేమో రేవంత్ రెడ్డి మోసేది నీళ్ళు తాగుతాడు. మా అందులో సాగుడు ఒక్కడే నిజమైన మొగోడు, ధైర్యవంతుడు. ఎస్, తిరగబడ్డాడు.
ఎస్, ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన హక్కు మాకు. తుంగతుర్తిలో నన్ను ప్రజలు ఆదరించారు, నేను గెలిచిన. ఎవడయ్యా జాగిర్ కదా అని అన్నాడు. ఎస్, మందుల సాయాలను సెల్యూట్ చేస్తా. ఆ పార్టీ అంటే నాకు కోపం నాకేం కోపం లేదు. నిజాయితీగా నిస్వార్థంగా ఎవడైతే నాయకుడు ఉంటాడో వాళ్ళని ఇష్టపడతా, తిరగబడాలి. సస్పెండ్ చేయడం కరెక్టే అంటారా కొండా సురేఖ? ఇయో బ్రదర్, వాళ్ళు సస్పెండ్ చేసుకొని ఏమంటారు, వాళ్ళు ఏమైనా చేసుకోండి బ్రదర్, నాకు తెలియదు. నేను ఏమంటున్నా అంటే, నువ్వు ఆ పార్టీలో లేకుండా నేను బీసీని అంటే కనుక 100% నేను సమర్థిస్తా. నువ్వు వాళ్ళ పార్టీలో ఉండి నేను బీసీని అనే కాదు బ్రదర్. ఓ బీసీ భూమి కబ్జా చేస్తాడు, ఒక బీసీనే కబ్జా చేస్తాడు. బీసీ కాబట్టి వెనకేసుకొస్తామా? ఎస్సీ భూమి కబ్జా చేస్తాడు, ఎస్సీనే. ఎస్సీ కానీ వెనకేసుకొస్తామా? వేసుకరాం కదా. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఈ మతం చాటున కులం చాటున దాచుకునేటువంటి ప్రయత్నం చేయకండి. దొంగలేడున్నా దొంగలే. రేవంత్ రెడ్డి ఏం సత్యపురుషుడు కాదు, ఆయన పేరు మన కొండ కుటుంబం వాళ్ళేం సత్యపురుషుడు కాదు. వాళ్ళు భూ కబ్జాదారులే, వీళ్ళు భూ కబ్జాదారులే. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఎంత తొందరగా ఓడిస్తే అంత తొందరగా ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది బ్రదర్. అది కొండా సుస్మిత పటేల్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారి మీద వ్యాఖ్యలు చేశారు కదా, అసలు ఆమె ధైర్యం గురించి, ఆమె లెక్క గురించి ఏం చెప్తారు? ఇవ్వడు బ్రదర్. ఇప్పుడు పైసలు ఉన్నాయని అహంకారం కావచ్చు, లేకపోతే అదే బ్రదర్. ఇప్పుడు ఆయన పేరు ఏం పేరు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కదా, ఆయన పొంకనాల శ్రీనివాసరెడ్డి. పొంకనాల శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ లో ఉన్నాడు 10 ఏళ్ళు. ఆయనకి ఏం మరి మంచి అయిందో చెడు అయిందో నాకైతే తెలియదు. ఒప్పందంలో బాగా ఇన్ని కోట్ల రూపాయలు నేను ఖర్చు పెడతా, నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి నాకు కావాలి, నేను ఏడ భూములు కబ్జాలు చేసినా నా జోలికి ఎవడు రావద్దు. అందులో భాగంగానే వాళ్ళ కొడుకు గచ్చిబౌలిలో భూమి కబ్జా చేసిండు. సిన్సియర్ సిఐ ఒక ఆఫీసరు కేసు పెడితే ఆయన ఏం చేసారు, ఇది చేసారు. ఇది వాళ్ళ కథ. పైసలు ఉన్నాడు. అరే నేను చెప్పడం కాదు బ్రదర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పిండు, ఈ రేవంత్ రెడ్డి దొంగ ఈ రాష్ట్రాన్ని నమ్మేస్తాడు, 50 కోట్ల రూపాయలకు టికెట్ తెచ్చుకున్నాడు, పిసిసి పదవి తెచ్చుకున్నాడు అన్నాడు. వీళ్ళంతా దొంగల పార్టీ బ్రదర్. ఈ తెలంగాణ పార్టీ కాదు, ఇది ఢిల్లీ పార్టీ. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాదు, ఇది దోపిడీ పార్టీ. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎట్లా ఉండాలి? ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కొంచెం సామాజిక న్యాయము, కొంచెం ఆయన అంటే నాకు కొంచెం గౌరవం ఉంటుండే. ఇప్పుడు నాకు అంత అప్పుడు చిన్నోని కాబట్టి నాకు తెలియదు కదా, మేము చదువుకుంటున్నాం, స్కూల్లో ఉన్నాం. అదే నేనేమంటున్నా అంటే, ఈ రేవంత్ రెడ్డి కరెక్ట్ లేడు, ఇంకా సిస్టమ్ కరెక్ట్ లేదు. మేము అంటున్నాం కదా, నువ్వు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాలు పెట్టినావు. ఇటు పక్కన బాబాసాహెబ్ అంబేద్కర్, అటు పివి నరసింహారావు, ఇటు పక్కన ఇందిరాగాంధీ గారు, ఇక్కడ మహాత్మా పూలే అంటున్నావు. ఎస్, ముఖ్యమంత్రి కుర్చీ ఒక్కటి మా బీసీలకి ఏ పార్టీ అని, నేను 3 పార్టీలకు సవాల్ విసురుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, 3 పార్టీలు ఒక బీసీ క్యాండిడేట్ ముఖ్యమంత్రి. అదే విగ్రహాలు మనకు, కుర్చీలు ముఖ్యమంత్రి కుర్చీ వాళ్ళకు. ఉప ముఖ్యమంత్రి పదవిలో రేవంత్ రెడ్డిని కూర్చోమను, ముఖ్యమంత్రి పదవిలో బీసీని కూర్చోబెట్టమను. అప్పుడు ఒప్పుకుంటాం బీసీ పార్టీ అనేది. ఎట్లయితుంది బ్రదర్? బీసీ పార్టీ కాదు కదా. కాబట్టి ఆ పార్టీ ఎంత నాశనం అయితే అంత మంచిది బ్రదర్. సామాజిక న్యాయం అని చెప్పేసి మొన్న స్టేట్మెంట్ ఇచ్చిండు కదా, మేమేం చేస్తాం రా? అదే నేనేమంటున్నా, నిన్ను ఉప ముఖ్యమంత్రిని చేస్తాం, మేము బీసీని ముఖ్యమంత్రిని చేయి, బీసీని ముఖ్యమంత్రిని చేయి. మల్లికార్జున ఖర్గే జాతీయ అధ్యక్షుని చేసిరు. ఏమైంది? ఆయన కులం వివక్షతకి ఎదురైంది, కుల వివక్షత ఎదుర్కోవాల్సిన పరిస్థితి. కాబట్టి మేమంటున్నాం, అది పోతుంది. ఒక బీసీని చేయి, ఒక గౌడుని చేస్తావా, ఒక ముదిరాజుని చేస్తావా, ఒక యాదవుని చేస్తావా, ఎవరిని చేస్తావు? ఒక పద్మశాలిని చేస్తావా, ఒక రజకం చేస్తావా, ఒక మాదిగని చేస్తావా, మాలని చేస్తావా, చెయ్యి. ఓట్లు మా ఈ సీట్లు కూడా మేము కూర్చోవాలి కదా. ముఖ్యమంత్రి పదవిలో మేము కూర్చోతారు, అన్ని ఇస్తాం కానీ మీకు ఏమంటారు, ముఖ్యమంత్రి సీట్ ఇయ్యం. అన్ని ఇస్తాం కానీ ప్రధానమంత్రి సీట్ ఇయ్యం. ఎస్సీ సెల్లు, బీసీ సెల్లు, ఓట్లు మాయి. మీకు ఇస్తాం రా. ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉప ముఖ్యమంత్రిని చేస్తాం, ఓకేనా? ఆయన పేరేం పేరు, రేవంత్ రెడ్డికి మంత్రిని చేస్తాం. ముఖ్యమంత్రి మాత్రం మేము కూర్చున్నాం, మా బీసీలో, ఎస్సీలో, ఎస్టీలో కూర్చున్నాం. ఆ సుస్మిత పటేల్ని కూర్చోబెడతాం. రా, నువ్వు పార్టీ పెట్టు. మాది వీసీకే పార్టీ. మేము బహుజనుల కోసమే పనిచేస్తాం, బహుజనుల గురించే మాట్లాడతాం. మేము వాళ్ళకి వ్యతిరేకం కాదండి. రెడ్డిళ్ళకు, కమ్మోళ్ళకు, వెలుమలకు మేము వ్యతిరేకం కాదు. వాళ్ళకు సామాజిక న్యాయం జరగాల్సిందే. వాళ్ళు ఎంత ఉన్నారో వాళ్ళకంతా. అయినా తమ్ముడు, వాళ్ళు ఎంత ఉన్నారో వాళ్ళకంతా, మేము ఎంత ఉన్నామో మాకంతా.